నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరులో నీటి సమస్య రానివ్వం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. రోడ్డు మరమ్మతులను వెంటనే పూర్తి చేయండి. దుమ్ము ధూళితో ఇబ్బందులు, ధర్నాలో ప్రజల ఆవేదన. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి. జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి. తిరుపావడ సేవతో ముగిసిన శ్రీరామనవమి వేడుకలు. బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణ హత్య. వార్తలను వివరాలు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి స్వచ్ఛమైన నీటిని అందజేస్తామని, ఇందుకు సుమారు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రోడ్లను, డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. అనంతరం చిత్తూరు నగర పాలక పరిధిలోని చిత్తూరులో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మరియు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సుమిత్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది తాగటానికి స్వచ్ఛమైన వాటరు, తర్వాత ప్రతిరోజు ఇంటి నుంచి వచ్చే చెత్త ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉందో దాన్ని బయటికి పంపించడం, తర్వాత ఏదైతే యూజ్డ్ వాటర్ బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ, టాయిలెట్స్లో కానీ వాడిన వాటర్ని ట్రీట్ చేసి డ్రైన్స్ ద్వారా పంపించడానికి చక్కటి డ్రైన్స్, తర్వాత రోడ్లు, లైట్స్. ఇవైన తర్వాత నెక్స్ట్ ప్రజలు కోరుకునేది పార్కులు, స్కూల్స్, హాస్పిటల్స్, కమ్యూనిటీ హాల్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హై ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చింది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా ట్రీటెడ్ వాటర్ ఇవ్వాలి, అది కూడా సర్ఫేస్ నుంచి వాటర్ డ్రా చేయాలి, బోర్ల నుంచి కాదు అని చెప్తే ఈరోజు అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి 14,000 కోట్లతో టెండర్లు పిలిచాము. అవన్నీ గ్రౌండ్ అయిపోయినాయి. ఈరోజు సర్వేలు చేస్తున్నారు. బహుశా రాబోయే 2 సంవత్సరాలు పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా టెండర్లు పిలవటం జరిగింది. అదేవిధంగా ఎల్ఈడి లైట్స్ కూడా 2014-19లో ఈఎల్ఎస్ వాళ్ళతో టైప్ పెట్టుకున్నాం. 7 సంవత్సరాలు అగ్రిమెంట్. పాప మనకు డబ్బులు ఇలా గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వస్తే ముఖ్యమంత్రి గారు డబ్బులు రిలీజ్ చేయించారు. మొన్న ఈ మధ్య వాళ్ళతో టైఅప్ అయ్యాం. 10 లక్షల లైట్స్, ఉన్న లైట్స్ మార్చేటట్టుగా, అంటే ఉన్న ఇల్యూమినేషన్ కంటే 25% పెరిగేటట్టుగా, అయ్యే ఖర్చు కంటే ఒక 25% ఖర్చు తగ్గేటట్టుగా 7 సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసాం. వాళ్ళు రేపు జూన్ నుంచి స్టార్ట్ చేసి డిసెంబర్ లోపల ఆ లైట్లన్నీ మారుస్తారు. చేయాలంటే మీరందరూ సహకరించాలి. మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్లు కట్టండి. అండర్ అసెస్మెంట్ ఎవరైనా ఉంటే అసెస్మెంట్ చేయించుకోండి. అసలు అసెస్మెంటే లేకుండా ఉంటే చేయండి. మీరందరూ అది చేస్తే మున్సిపాలిటీ చక్కటి ఫెసిలిటీస్ మీకు అందరికి ఇస్తుంది. ఖజానా ఖాళీ అయినా, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయినా గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతితో ఈ ప్రాజెక్టులన్నింటినీ టేకప్ చేశారు. అవన్నీ చేయమన్నారు. దానికి ఫైనాన్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నదానికంటే ఈ యొక్క ఫెసిలిటీస్ని ఎన్నో రెట్లు పెంచుతామని అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పుంగనూరు పుంగమ్మ కట్టపై మరమ్మతులు చేపట్టిన రోడ్డు విషయమై స్థానికులు ధర్నా నిర్వహించారు. పుంగనూరు బెంగళూరుకు ప్రధాన మార్గం ఈ రోడ్డు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ మార్గం పూర్తిగా దెబ్బతినడంతో ఎన్నో మార్లు వార్తా కథనాలు ప్రసారమయ్యాయి. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. దెబ్బతిన్న రోడ్డును పూర్తిగా తొలగించి దానిపై కంకర వేశారు. కాగా అధికారుల పర్యవేక్షణ లోపమో, కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో గత 2 నెలలు గడుస్తూ ఉన్న పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా వదిలేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో రోడ్డుపై
వాహనాల రాకపోకలతో దుమ్ము రేగిపోయి మంచును తలపిస్తూ ఉండటంతో ప్రయాణం కష్టతరంగా మారింది. ఇదంతా ఒకవైపు. మరోవైపు చెరువు కటకిందపాలెంలో వందలాది కుటుంబాలు ఉన్నాయి. దుమ్ము చెలరేగి ఇళ్లలో వాహనాలపై నిండిపోతుందని, దీంతో అనారోగ్య బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలంతా రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. సిఐ సుబ్బరాయుడు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఇక్కడ చూడండి, ఆడింటి దగ్గర చూద్దరు అన్నారు, బండ్ల మీద బాగా పడింది. దూరంలో ఉన్నా కూడా ఇంటి ముందర ఉన్న ఈ బండి మీద చూడండి డస్ట్ ఎంత ఉందో. ఇది జస్ట్ నైట్ పార్క్ చేసింది. ఓవర్ నైట్ లో ఇంత అయిందంటే ఇండ్లలో కూడా ఇంతే వచ్చింటుంది. రెండుగా ఒకే ఒక విండో ఎయిర్ రావాలని, లేకపోతే వెళ్తురు రావాలంటే ఈ విండో ఒకటి ఉంది. దీంట్లోంచి మొత్తం డస్టే వస్తుంది. ఇది చూడండి, ఇంత లోపలికి ఉన్నా కూడా ఇంత డస్ట్ వస్తుంది. సందు లోపలికి ఇంత వస్తుంది, ఇంట్లో కూడా సేమ్ ఇంతే వస్తుంది. నైట్కి ఇట్లా అయిపోతున్నాయి. డైలీ మార్నింగ్ తీసేస్తే కూడా మళ్ళీ ఇంత దుమ్ము వచ్చేస్తుంది. 3 నెలల నుంచి రోడ్డులో తోడేసి ఇళ్ళంతా నిండిపోయిండాయి. బిడ్లా పాపులకి అంతా బాగా లేకుండా ఆసుపత్రి పాలవుతా ఉన్నాము. మాకు బిన్న కొందరు మంది పై నుంచి కూడా పడిపోయినారు. బండ్లు కూడా 2 బండ్లు పడిపోయింది ఆడ. ఏమే దాని గురించి మీరు బిన్న రోడ్డు వేయాలని చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి మేము చంద్రబాబు నాయుడు గారికి మేము ఇన్ఫార్మ్ చేసుకునేది మీరు సరిచేయాల, దానికి రోడ్డు బిన్న వేయాల మాకు అంతే. పాలెంలో ముల్బాగల్ రోడ్డుకి వెళ్ళే రోడ్డుని 3 నెలల క్రితం తవ్వేసి మరమ్మతులు చేస్తామని చెప్పి వాళ్ళు తవ్వేసి వదిలేసినారు. ప్రతిరోజు వాహనాలు వెళ్ళి రావడం వల్ల దుమ్ము అనేది ఎక్కువగా ఇళ్లలోకి వచ్చేస్తుంది. పిల్లలకి పెద్దలకి దగ్గు, పడిశం అట్లాంటి చిన్న చిన్న రోగాలన్నీ వస్తున్నాయి. ఆ కంకర వల్ల బండ్లు కూడా స్కిడ్ అయిపోయి పడిపోతున్నాయి. కొన్ని అయితే రాళ్ళు అయితే కిందికి వచ్చేస్తున్నాయి అనమాట. ఇది నెక్స్ట్ రోడ్, ఇండ్లు చాలా ఉన్నాయి, చాలా ఇబ్బందిగా ఉంది. దీన్ని మరమ్మతులు చేస్తారని ఎంత రిక్వెస్ట్ పెట్టుకున్నా చేయడం లేదు. కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మా విన్నపం ఏమంటే త్వరగా దాన్ని అట్లా క్లియర్ చేసి రోడ్డు మరమ్మతులు వేసిచ్చేస్తే కనీసం ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడన్నా వేసిస్తే మాకందరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని విన్నపం చేసుకుంటున్నాము. మీరు కొంచెం త్వరగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. పెంచుకోవడం వల్ల 24 గంటల సేపు దీని మీద వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఆ దుమ్ము 24 గంటలు పీల్చుకోవడం వల్ల ఇంట్లో దుమ్ము ఎక్కువగా వచ్చేస్తుంది. పిల్లలకి కూడా అనారోగ్యాలు వస్తున్నాయి. హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నారు. దగ్గు ఎప్పుడు తగ్గడమే లేదు. కంటిన్యూస్గా దుమ్ము వస్తూనే ఉంటుంది ఇళ్లలోకి. 2-3 సార్లు ఇల్లు క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ దుమ్ము వస్తూనే ఉంది. సో తొందరగా దీనికోసం చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం సార్. బీజేపీ నాయకులు రోడ్డు విషయమై ఆర్ఎన్బి అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈరోజు పుంగనూరులో మన పుంగమ్మి చెరువు కట్ట మీద రోడ్డు వేస్తానని గత 10-15 రోజులుగా ఆ రోడ్డుని తొగేసి దానిపై నీళ్లు గీళ్ళు చల్లకుండా అది కట్ట కింద ఉన్న ఇండ్ల వారికి, మహిళలకి, పిల్లలకి వచ్చిపోయే వాళ్ళకంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దుమ్ము ఎక్కువ లేస్తుంది. ఏ బండ్లు వచ్చినా పోయినా ఆ రాళ్ళు అనేది టైర్ల కింద నుంచి రాళ్ళు ఎగిరి ఆడ పోయే దారిలో జనాలకు తగులుతున్నాయి, ఇళ్లలో రాళ్ళు పడుతున్నాయి. దయచేసి దీన్ని వెంటనే ఈ రోడ్డుని ఆర్ఎంబీ వాళ్ళకి ఈరోజు అర్జీ ఇవ్వడానికి వచ్చినాము. దాన్ని వెంటనే ఆ రోడ్డు పరిష్కరించాలని ఆర్ఎంబీ వాళ్ళకి అర్జీ ఇస్తున్నాము. దానికి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోయి వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని కోరుకుంటున్నాము. పుంగనూరులో తాగు మరియు సాగునీటి సమస్య రానివ్వకుండా చెప్పిన మాట ప్రకారం చేసి చూపిస్తున్నామని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పుంగనూరు మండలంలో ఆయన పర్యటించారు. ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మేలంతోటి సమీపాన చెరువులకు సంబంధించి జలాలు ప్రవహించే కాలువల మరమ్మతు పనులను ప్రారంభించారు. హద్రీనివా కాలువ ద్వారా పుంగనూరులోని చెరువులను కృష్ణా జలాలతో నింపుతున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా తామంతా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సమీపతి యాదవ్, మండలాధ్యక్షులు మాధవరెడ్డి, సివిరెడ్డి, మోహన్ రెడ్డి,
వెంకటరెడ్డి, సుహేల్ బాషా, షామిర్ లాల్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జలధార స్కీమ్ కింద అన్ని చెరువులు మరమ్మతు చేసేదానికి ఎక్కడైతే గత వైసీపీ పాలనలో చెరువులన్నీ కూడా పూడికి తీక అన్ని చెరువులు కూడా రైతులకు ఎక్కడంటే అక్కడ కట్టలు తెగిపోయి ఎక్కడంటే పూడికి తీక కాలువలు పూడిపోయిన చెరువులన్నిటికి కూడా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సోదరుల కోసము జలధార స్కీమ్ పెట్టి ప్రతి పంచాయతీలో కూడా అన్ని చెరువులను కూడా ఐడెంటిఫై చేసి జలధార స్కీమ్ కింద ఈరోజు అన్ని చెరువులు మరమ్మతు చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు మీ రైతు సోదరులందరి తరపున మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు అన్ని చూస్తున్నారు. ఈరోజు ఈ పుంగనూరు పట్టణంలో ఆ రోజు మనము పుంగనూరుకి పుంగమ్మ చెరువుకు నీళ్లు తెస్తాం, అంద్రినివా కాలువ ఒక్క సంవత్సరంలో చేసి చూపిస్తామని చెప్పిన మన ముఖ్యమంత్రి ఈరోజు చూస్తా అంటే మార్చి ఏప్రిల్ నెలలో కూడా ఈ అంద్రినివాల కాలువలో నీళ్లు పోతాడంటే ఎంత ఆనందంగా ఉంది. రైతు సోదరులు ఒక్కసారి అందరూ కూడా అంద్రినివా కాలువను చూస్తే ఈరోజు వాళ్ళకి పండగ వాతావరణం ఈ పుంగనూరు పట్టణంలో కూడా ఈ రైతు సోదరులకందరికీ కల్పించిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఇదే అంద్రినివా కాలువలు పర్యవేక్షించేదానికి మన పొంగునూరు పట్టణానికి వస్తే అప్పుడున్న పెద్ద మనుషులు అప్పుడున్న మంత్రి మన మీద రాళ్ళేసి పొంగునూరు పట్టణానికి రాకుండా చేసింది ఘనత ఆయనకి తగ్గింది. ఈరోజు పొంగునూరు పట్టణానికి అంద్రినివా నీళ్లు అన్ని చెరువులకు అందించే ఘనత ఈరోజు మన చంద్రబాబు నాయుడికి తగ్గింది చేస్తూ ఆ రోజు మీకు అందరికీ తెలుసు భీమగానిపల్లి సర్కిల్లో ఇదే ఈ చెరువుల సందర్శన కోసం కాలువ సందర్శన కోసం వస్తున్న ముఖ్యమంత్రిని రానికండి అడ్డుకొని ఏకంగా అందరి మీద మన ఏకంగా మన కార్యకర్తల మీద 480 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టి ఆ రోజులు అందరిని అజ్ఞాతం పంపించి మీ అందరితో కూడా నన్ను కూడా కడప సెంట్రల్ జైల్లో 250 మంది 55 రోజులు జైల్లో పెట్టిన ఘనత పెద్ద మనిషి ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పి తెలియజేస్తాడా. ఈరోజు చెప్తాడా ఆ నాయకులకు, మీరు రాండి ఈరోజు కాలువలు చూద్దురాండి ఎంత ఆనందంగా నీళ్లు పారుతాడాయి. మే నెలలో ఇప్పుడు కూడా అంద్రినివాలో కాలువలు పోతాడంటే అది చంద్రబాబు నాయుడు ఘనత, ఇక్కడున్న రైతులు చేసుకున్న అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకొస్తున్నాడు. మనమందరూ కూడా రైతు సోదరులు మన నాయకునికి అండగా ఉండాలా, అన్నిటికి కూడా ముందుండి మనం అందరికి చేయాలని చేతుని ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ పొంగనూరులో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని కొత్త ఇండ్లు మండల పరిధిలోని సింగిరిగుంట గ్రామ సమీపంలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా భారత్ మాతాకి జై, వందే మాతరం, నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తలు నినాదాలతో మారుమ్రోగించారు. పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజారెడ్డి తదితరులు ప్రసంగించారు. బీజేపీ ఆవిర్భావం నుంచి దేశ అభివృద్ధి దిశగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని పేర్కొన్నారు. 3 సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి పారదర్శక పాలన అందిస్తున్న బీజేపీపై ప్రజలకు విశ్వాసం మరింత పెరిగిందన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పనలలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మల్లికారాణి, అరవపల్లి వెంకటరెడ్డి, డాక్టర్ ఈశ్వరమ్మ, టీవీఎస్ ప్రసాద్, లోకేష్, రమేష్, సుబ్రహ్మణ్యం, డాక్టర్ జగన్నాథం, చంద్రశేఖర్ రాజు, విజయభాస్కర్ రెడ్డి, రాజారెడ్డి, జంగాల ఉమా, మహేష్, పరమేష్, భాస్కర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. 1952లో జనసంఘగా ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ అధికారికంగా 1980 ఏప్రిల్ 6వ తేదీ అధికారికంగా భారతీయ జనతా పార్టీగా భారతదేశ వ్యాప్తంగా ఆవిర్భవించి ఈరోజు గత 11 సంవత్సరాల నుంచి 2014 నుంచి అవిరామరంగా ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ సుమారు 13,80,00,000 సభ్యత్వాలతో ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ కార్యకర్తలు ఈ విధంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తూ
భారతీయ జనతా పార్టీని 2047 భారతదేశం 100 సంవత్సరాలు స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడంలో ఈ యొక్క భారతదేశాన్ని విశ్వ గురువుగా ప్రపంచంలో నిలపడానికి ఈ యొక్క కార్యకర్తలే ఈరోజు పునాది. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. జై హింద్. భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలున్న పార్టీగా రూపుదిద్దుకుంటుంది. మరిన్ని రోజుల్లో ఇంకా కూడా ఎదగాలని ప్రజలకు అమితమైన విశ్వాసం నరేంద్ర మోదీ గారి పట్ల ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం విశ్వగురువుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందిస్తూ ప్రతి ఒక్కరు తోడ్పాటు కల్పిస్తూ రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా కూడా పర్యటిస్తామని, ప్రతి వాడవాడలా కూడా సరే జెండావిష్కరణలు చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు ఏవైనా సరే మనం తీరుస్తామని తెలియజేస్తూ అందరికీ భారత్ మాతాకి జై. మన భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఒక పండుగ వాతావరణాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 6వ తారీఖున మన భారతీయ జనతా పార్టీ ఉద్భవించిన రోజుగా ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము. మన భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక సిద్ధాంతంతో నడుస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందినటువంటి మన భారతదేశానికి పునాది అయినటువంటి మన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయ్యా భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామాల్లో మంచినీటి కుళాయిలు, అదేవిధంగా గ్రామాల్లో గ్రామ సడక్ యోజన కింద పెద్ద ఎత్తున సిమెంట్ రోడ్లు, కాలువలు, అదేవిధంగా ఈరోజు పేదలకు ఆహార భద్రత అనే విషయంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఈరోజు ప్రతి కుటుంబానికి ఈరోజు పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అంటే ఉచితంగా ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. అయితే వీటి విషయాల్లో ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రం ఇచ్చే బియ్యాన్ని అమలుగా చెప్పుకుంటూ పబ్బం కడుపుకునే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు గమనించాలి, మోడీ నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సంక్షేమ కార్యక్రమాలు వేల కోట్లు, లక్ష కోట్లతో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పొంగనూరు పట్టణం బసారు వీధిలోని శ్రీ కోదండ రామస్వాముల వారి శ్రీరామనవమి మహోత్సవాలు తిరుపావడ సేవతో వైభవంగా ముగిశాయి. 11 రోజుల పాటు నవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పూజా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు ప్రతిరోజు నిర్వహించారు. సోమవారం చివరి రోజైన తిరుపావడ సేవ అత్యంత వైభవంగా జరిగింది. అర్చకులు అన్నాన్ని రాశిగా పోసి శ్రీరామచంద్రమూర్తి రూపంలో అన్నాన్ని అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఆ అన్నాన్ని ప్రసాద రూపంలో భక్తులకు పంచిపెట్టారు. తిరుపావడ సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 11 రోజుల పాటు ఆలయంలో జరుగు కార్యక్రమాలను ప్రసారం చేసిన కేసీటీవీ వారికి కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శివాయ నమః విశ్వధరణ్యే నమః దృష్టే నమః విష్ణువే నమః శాంతాయ నమః నిర్మాల్యాం దారిణే నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః నారాయణ సువాసినే పుష్పాణి సమర్పయామి భక్తస్య మనసా భీష్టసిద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఆకల్పాక్షమోక్షార్థం అభివృద్ధిరస్తు శీఘ్రమేవ పదే పదే పునర్దర్శనప్రాప్తిరస్తు.
एवं दर्शयामि प्रसन्न भवन्तु समस्त मंगलानिश्चिन्तु। ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय। విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పొంగనూరులో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల భవనంలో సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి అధ్యక్షతన సోమవారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలన్నారు. 15% అదనపు పెన్షన్ అందించాలని కోరారు. కమ్యూనిటేషన్ పీరియడ్ 15 నుంచి 12 ఏళ్లకు తగ్గించాలని, 12వ పీఆర్సీ ప్రకటించాలని, అలాగే ఐఆర్ మంజూరు చేయాలని చెప్పారు. ఈహెచ్సి సజావుగా అందేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామ్మూర్తి నాయుడు, రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి, మాజీ ఎంఈఓ మురళి, స్థానిక సంఘ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, సహా అధ్యక్షుడు సుకుమార్ బాబు, కేశవరెడ్డి, నారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్యం, కమలమ్మ, గంగులమ్మ, లీలావతి, పారిజాతం, ఇందిరమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మన సంఘం ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పిలుపు మేరకు బ్లాక్ డేని మనం పాటించి కలెక్టర్ గారి ద్వారా భారత ప్రధానమంత్రి గారికి ఒక మెమరాండం ఈ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ని ఉపసంహరించాలి, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాల మీద ఎటువంటి ఇబ్బంది విఘాతం కలగకుండా చూడాలని మనం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా పిఎం గారికి లెటర్ పెట్టడం అయింది. ఇక రాష్ట్రంలో పెన్షనర్ల సమస్యలు ముఖ్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎమ్మెల్యేల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఈ 8వ తేదీలోగా పంపించాలనే కార్యక్రమం ఒకటి పెట్టుకున్నాం. అందులో ముఖ్యమైన అంశాలు ఏమిటి అని అంటే, మనకు గతంలో 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు 80 85 అట్లా వయసు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వస్తాయి, పెన్షన్ సరిపోదన్న ఉద్దేశంతో మన పెద్దలు అడిషనల్ క్వాంటమ్ అనేది మన బేసిక్ ఎంత ఉందో దానికి 10% 15% అలా ఉండేది. కానీ గత ప్రభుత్వంలో అది పూర్తిగా తీసేయటం అయింది. అనేక విజ్ఞప్తుల తర్వాత 7% 12%గా వచ్చింది. దీన్ని పునరుద్ధరించమని మనం ఇప్పుడు ఒక రిక్విజిషన్ ఎమ్మెల్యే ద్వారా సీఎంకు పంపడం అయింది. రెండవది ఫ్యూనరల్ ఛార్జెస్, మట్టి ఖర్చులు కూడా తీసేశారు. అందులో రిక్విజిషన్ అది పెట్టి మన సంఘం ప్రాతినిధ్యం చేసిన తర్వాత దాన్ని 15,000 చేశారు, తర్వాత 25,000 చేశారు. ఈ రోజుల్లో 15-25,000 తోటి మనం దహన సంస్కారాలు నిర్వహించుకునే పరిస్థితి లేదు కనుక గతంలో లాగా 1 నెల పెన్షన్ ఇవ్వాలని మన ప్రభుత్వానికి అర్జీ పెట్టడం అయింది. అలాగే కమ్యూటేషన్ పీరియడ్ గందరగోళం అయింది. మీకు తెలిసిందే, అంటే చాలామంది ఆ పీరియడ్ దాటినట్టు కనపడుతున్నారు. ఇక 3 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీ 12th పీఆర్సీని ప్రకటించాలని, కమిషనర్ నియమించాలని, ఐఆర్ వెంటనే ప్రకటించాలని, పెరుగుతున్న ధరల సూచిని దృష్టిలో పెట్టుకొని ఇది చేయాలని మనం ప్రతిపాదన పెట్టడం జరిగింది.
హెల్త్ కార్డ్స్ నిరుపయోగంగా ఉంటున్నాయి. హాస్పిటల్కి పోతే అదోలా చూస్తున్నారు. ఈహెచ్ఎస్ స్కీమ్ను సజావుగా జరిపించాలనే మనం డిమాండ్ కూడా ఇప్పుడు పెట్టి ఈ మొత్తం 5 డిమాండ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. బోయకొండ అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున ఒక అమానుష ఘటన వెలుగు చూసింది. తమిళనాడుకు చెందిన గాంధీ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తండ్రిని చంపేస్తూ ఉంటే కలారా చూసిన 5 ఏళ్ల కుమారుడు సందీప్ రాత్రంతా తండ్రి శవం పక్కనే అడవిలో గడిపాడు. ఉదయం 1.5 కిలోమీటర్లు ఒంటరిగా నడుచుకుంటూ వచ్చి సమీపంలోని అంగన్వాడీ టీచర్కు విషయం చెప్పాడు. టీచర్ అడవిలోకి వెళ్లి చూడగా గాంధీ శవమై పడి ఉన్నాడు. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించారు. అక్రమ సంబంధం కారణంగానే నరసింహులు అనే వ్యక్తి మరో 3 కలిసి గాంధీని హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడి భార్య రాఫాతి ప్రస్తుతం పరారీలో ఉంది. పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. 5 ఏళ్ల బాలుడి ధైర్యం, పట్ట ఆవేదన స్థానికులను కన్నీరు పెట్టించింది. పుంగనూరు పట్టణం తాటిమకులపాలెంలో సోమవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణం గమనీయంగా సాగింది. ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంపై కొలువు తీర్చారు. వేద మంత్రాల మధ్య వేద పండితులు శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో కళ్యాణాన్ని తిలకించారు. మహాలక్ష్మి నమోస్తుతే సకల సౌభాగ్యాలు లక్ష్మీదేవిని స్వస్తి శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ భాగే జంభో దేవే భరతవర్షే భరతయజ్ఞే శతాబ్దే అస్మిన్ మేరోః కృష్ణాగావీర్యో మధ్యప్రదేశే మనం వెంకటాచలానికి ఏపకున్నాం. మధ్యే శ్రీ మంగళకర పరాభవ శుభవిదో అస్య దేవ దేవోత్తమస్య దేవత స్వస్తి శ్రీమదో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ సీతారామ స్వామి దేవత తిరుకల్యాణ మహోత్సవ విరామేణ మమ గోత్రోద్భవస్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ విలోచనాయ నమః వరారోహాయ నమః యశస్వినే నమః వసుంధరాయ నమః దారంగాయ నమః హరిణ్యే నమః హేమాలిని నమః ధనధారిణే నమః శుద్ధయే నమః శ్రీమసోమ్యాయ నమః నృపేశ్వరానందాయ నమః వరలక్ష్మీ నమః వసుప్రదాయ నమః శుభాయ నమః హిరణ్యప్రాకారాయ నమః సౌతుదాయ నమః జయాయ నమః మంగళదేవి నమః విష్ణువక్షస్థలస్థితాయ నమః విష్ణువత్యై నమః నారాయణ సమాసుదాయ నమః త్రికాలజ్ఞానోపనాయ నమః శ్రీ భువనేశ్వరీ నమః శ్రీదేవి నమః భూదేవి నమః గోదాదేవి నమః నీలాదేవి నమః సంతానలక్ష్మీ నమః సౌభాగ్యలక్ష్మీ నమః ధనలక్ష్మీ నమః ధనలక్ష్మీ నమః ధాన్యలక్ష్మీ నమః దైవలక్ష్మీ నమః ఐశ్వర్యలక్ష్మీ నమః కీర్తిలక్ష్మీ నమః రాజరాజేశ్వరి మాంగళ్య మహాలక్ష్మి నమోస్తుతే. రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. అందరూ కూడా మాంగళ్యదానం జరిగేటప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చెప్పండి.
సామల మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఎంపీటీసీలు పలు సమస్యలపై మండల స్థాయి అధికారులతో చర్చించారు. వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను చదివి వినిపించారు. కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు మస్తాన్ బాషా, ఎంపీడీఓ ప్రసాద్, శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవి ఉమ్మ, ఎంపీటీసీలు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 9 సెంట్లు జాగా ఉంది సార్. దానికి ఆనుకునే బస్టాండ్లో 191 సర్వే నెంబర్ 191 47 సెంట్లు ఉంది సార్. ఆ 47 సెంట్లు గ్రామ కంఠం భూమిలో ప్రభుత్వం వారు బడ్జెట్ ఉంది, వాటర్ ట్యాంక్ ఉంది, ఆరో ప్లాంట్ ఉంది. ఇంతకుముందు బస్సులు కట్టడం 20 సంవత్సరాలు కట్టినారు సార్. బస్సులు బస్టాండ్లో వచ్చి తిరుకొని పోతున్నాయి. కానీ ఇప్పుడు ఈ మధ్య కదింగ నుంచి ఇట్లే వచ్చేస్తున్నాయి. ఈ జనాలందరూ వారపు సంతను వదిలేసి బస్టాండ్ జాగ్రత్త దగ్గర ఉంది, అనుకూలంగా ఉంది, బస్టాండ్లో కూర్చొని వేస్తా ఉన్నారు సార్. వారపు సంతను వదిలేసి బస్టాండ్లో కూర్చుంటా ఉన్నారు. ఇప్పుడు వారపు సంత పాటదారులు ఆ సంత కూర్చుంటున్నారు కాబట్టి ఇక్కడ నేను షెడ్ వేస్తాను, రేపు షెడ్ వేస్తాను అని చెప్పి ప్రయత్నం చేస్తూ రోజు టేప్ పెట్టుకొని రావడము, పులుసులు పెట్టుకొని రావడము, కొనడము అని ఇబ్బంది పెడతా ఉన్నారు సార్. రేపు ఇంకోటి సార్, బస్టాండ్లో నుంచి ఊర్లో పోవాలంటే ప్రధాన రహదారి కూడా తరతరాలుగా ఇదే ఉంది సార్. పెద్దల కాలం నుంచి కూడా అలాంటి దగ్గర వేస్తే అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా మన అంబులెన్స్ రావాలన్నా, ఫైర్ ఇంజిన్ రావాలన్నా, ఏదైనా ఎమర్జెన్సీకి ప్రజలు ఏం చేయాలి సార్? దీన్ని మీరు దృష్టిలో ఇంతకుముందు మన కేఆర్ఓ సార్కి, మన సెక్రటరీ సార్ కూడా అందరు కూడా నేను అన్ని చెప్పుకున్నాను. దీని గురించి మీకు ఈరోజు ఎంపీఓ సార్ కూడా వచ్చి మా ఎంపీ దాకా ఇచ్చేదానికి వచ్చినాను. పొంగనూరు పట్టణం మేలుపట్లలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామివారి ఊరేగింపు ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వాముల వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పుష్పాలతో అలంకరించి పల్లకీపై స్వామివారిని ఆసీనులుగా ఉంచి గ్రామ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. మహిళలు అడుగడుగున మహామంగళ హారతులు సమర్పిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొంగనూరులో నీటి సమస్య రానివ్వం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. రోడ్డు మరమ్మతులను వెంటనే పూర్తి చేయండి, దుమ్ము ధూళితో ఇబ్బందులు, ధర్నాలో ప్రజల ఆవేదన. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, జిల్లా అధ్యక్షులు రాజగోపాల్ రెడ్డి. తిరుపావడ సేవతో ముగిసిన శ్రీరామనవమి వేడుకలు. బోయకొండ అటవీ ప్రాంతంలో దారుణ హత్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.